హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మనం 12 చార్ట్ ప్యాటర్న్స్ని మాట్లాడుకోబోతున్నాం. ప్రీవియస్గా మాట్లాడుకున్న చార్ట్ ప్యాటర్న్స్ లైక్ హెడ్ అండ్ షోల్డర్ కానీ కప్ అండ్ హ్యాండిల్ కానీ కనిపించడం కొంత రేర్, బట్ కనిపిస్తే మంచి రిస్క్ రివార్డ్ ఉంటుంది వాటిల్లో. కానీ ఇవి మీరు ఏ టైం ఫ్రేమ్లోనే చూడండి, రెగ్యులర్గా మనకి ఫామ్ అయ్యేవే అండ్ రెగ్యులర్గా మనకి ఎంట్రీని ఇస్తూ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ చార్ట్ ప్యాటర్న్స్ మనకి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ట్రేడింగ్ చేస్తూ ఇవి మీకు క్లారిటీ లేనట్లయితే ఈ వీడియోని తప్పకుండా గమనించండి. ఈ 12 చార్ట్ ప్యాటర్న్స్ బ్యాక్ ఉన్న కాన్సెప్ట్ అయితే ఒకటే. అండ్ కంటెంట్లోకి వెళ్ళే ముందు మన వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ రీసెంట్ టైమ్స్లో. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు ఎలా డ్రా చేస్తున్నారు అది నేర్పించండి. అండ్ ఈవెన్ లైవ్ ట్రేడ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది కోర్స్లో పార్ట్. నెక్స్ట్ వస్తున్న వీడియోస్లో ఇప్పటివరకు మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అడగని క్వశ్చన్స్ని కూడా నేను పర్సనలీ ఏవైతే మీకు బెస్ట్ అనుకుంటున్నానో వాటన్నిటిని కూడా సిస్టమేటిక్ వేలో మీకు కవర్ చేసే ఈ కోర్స్ని ఎండ్ చేస్తాను. బట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇవి ఏదో ఇండివిజువల్గా ర్యాండమ్గా పెడుతున్న వీడియోస్లో చూడొద్దు. వ్యూస్ వస్తున్నా రాకపోతున్నా, లైక్స్ వస్తున్నా రాకపోతున్నా, నేను మీకు ఏదైతే ఫస్ట్ డే చెప్పానో ఈ కంటెంట్ ఇలా కవర్ అవుతుందని ఆ వేలోనే ప్రెసెంట్ వీడియోస్ మూవ్ అవుతున్నాయి. ఇక్కడతో చార్ట్ ప్యాటర్న్స్ కంప్లీట్ అవుతూ రీసెంట్ టైమ్స్లో మీరు కామెంట్ సెక్షన్లో ఏవైతే అడిగారో మాకు ఆ వీడియోస్ కావాలని ప్రయారిటైజ్ చేసి వాటిని కూడా ఒక సీక్వెన్స్లో అప్లోడ్ చేస్తూనే మన ఛానల్లో ఈ కోర్స్ని కంప్లీట్ చేస్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ కంటెంట్ డెలివర్ చేయడంలో మా ఎఫర్ట్స్ ఉన్నాయని మీరు భావిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఎవరైనా ఆల్రెడీ థియరిటికల్గా విని ఆర్ ఎవరి వీడియోస్ అయినా చూసి ఆ చెప్పిన కాన్సెప్ట్కి నేను చెప్తున్న దానికి ఆపోజిట్గా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు తప్పు చెప్తున్నారని మెన్షన్ చేయొద్దు. నేను వీటిల్ని మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ వేస్లో మార్కెట్లో గమనించి ఫైనల్లీ నాకే కంక్లూజన్ అయితే వచ్చిందో అదే చెప్తున్నాను. వెబ్సైట్స్లో ఉన్నదో, గూగుల్లో వెతికిందో, లేకపోతే ఇతర యూట్యూబ్ ఛానల్స్లో ఏవైతే చెప్పారో అవి చెప్పాలని చూడట్లేదు. కాబట్టి మేబీ మీకు కొంత డిఫరెంట్గా అనిపించవచ్చు. యూజువల్గా ట్రయాంగిల్స్లో అసెండింగ్ ట్రయాంగిల్స్ని కంటిన్యూషన్ ప్యాటర్న్లా చూస్తారు. మీన్స్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయితే మోస్ట్లీ అప్ సైడే బ్రేక్అవుట్ వస్తుందని, అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఎంట్రీని ప్లాన్ చేసి అక్కడ బై చేస్తూ కింద స్టాప్ లాస్ పెడుతూ ఇక్కడ ఎంతైతే హైట్ ఉంటుందో ఆ హైట్ని టార్గెట్గా ప్లేస్ చేయొచ్చనేలా మనకి థియరిటికల్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ అసెండింగ్ ట్రయాంగిల్ ప్రైస్ పెరుగుతున్నప్పుడే కాదు, ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు కూడా ఫామ్ అవుతుంది. సో ఇది అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతుందా, డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతుందా అని కాకుండా ఈ చార్ట్ ప్యాటర్న్ ఒక సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్. సో అసెండింగ్ అనగానే మనకు అర్థమవుతుంది కొంత టాప్ సైడ్కి మూవ్ అవుతుంది, స్లాంట్గా టాప్ సైడ్ ఉంటుందని. ప్రైస్ ఒక లెవెల్కి వెళ్ళాక ఒక దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి అగైన్ ఫాలో అవడం, అగైన్ ఇంచుమించు ఆ సేమ్ లెవెల్స్ దగ్గర నుంచే ఇంకొకసారి రిజెక్ట్ అవ్వడం, అగైన్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళడం, రిజెక్ట్ అవ్వడం, అగైన్ ఆ లెవెల్ రిజెక్షన్. సో ఇక్కడ ఈ మొత్తం ప్రైస్ యాక్షన్లో మీరు గమనించారంటే రెసిస్టెన్స్ అయితే స్టేబుల్గానే ఉంది. మీన్స్ ఒక పాయింట్కి వెళ్ళినప్పటి నుంచి సెల్లర్స్ సెల్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు, సప్లై ఎక్కువ అవుతుంది. కానీ డౌన్ సైడ్ మీరు గమనించారంటే స్లోగా ఒక లో ఫామ్ చేశాక ఇంకొకటి హయ్యర్లో ఉంటుంది, అలా హయ్యర్లో ఉంటుంది, ఇంకొకటి హయ్యర్లో ఉంటుంది, ఇంకొకటి హయ్యర్లో ఉంటుంది. హయ్యర్ హై అయితే రావట్లేదు, కానీ హయ్యర్ లోస్ వస్తున్నాయి. యూజువల్గా మనం ఇది ఎలా అర్థం చేసుకుంటాం, కింద హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటున్నాయి, కొంత బులిష్ వ్యూ వస్తుంది కదా, హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి అంటే ఒక బులిష్ వ్యూ వస్తుంది. అండ్ పైన మనకి మల్టిపుల్ టైమ్స్ ఒకే దగ్గర ప్రైస్ రిజెక్ట్ అవుతూ ఉంది, దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చా? సో హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే దాన్ని బులిష్ గా చూడొచ్చు కదా. కాబట్టి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ని మనం బులిష్ గా చూస్తాం. సో ఇదేనే కాదు, నేను మీకు ప్రీవియస్ గా చెప్పిన ప్యాటర్న్స్ లో కూడా లెట్స్ సే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్నే అనుకుందాం. బ్రేక్ అయ్యాక ఇది ఎగ్జాక్ట్ గా డ్రా చేయలేదు, ఇక్కడ నుంచి ఇలా అనుకుందాం. ఇది బ్రేక్ అయ్యాక ఇక్కడ ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, రీటెస్ట్ అయ్యి ఇలా వచ్చాక ఇక్కడ ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఇలా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యాక ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్యాటర్న్ బ్రేక్ అయిన వెంటనే ట్రేడ్ తీసుకోవడమా, ఆ రీటెస్ట్ అయ్యాక ట్రేడ్ తీసుకోవడమా అనేది ఇండివిజువల్ డెసిషన్ అండ్ తన రిస్క్ రివార్డ్ని బట్టి ఉంటుంది. ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా అప్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ ఉంటుందా, అసలు ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్ళదా, వెళ్తుంది. ప్రైస్ డౌన్ సైడ్కి కూడా ఫాలో అవుతుంది, ప్రైస్ అప్ సైడ్కే వెళ్తుంది, డౌన్ సైడ్కి కూడా వస్తుంది. కాబట్టే చెప్తున్నాను, థియరిటికల్గా మీరు చూసింది మర్చిపోండి, ఇక్కడ ఏదైతే చెప్తున్నానో దాన్ని అలా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్క ప్యాటర్న్ని కూడా న్యూట్రల్ ప్యాటర్న్లా చూడండి. మీరు ఇంటర్నెట్లో వెతికితే బుల్లిష్ కంటిన్యూషన్, బుల్లిష్ రివర్సల్, ఇలా బుల్లిష్ బేరిష్ అని వినిపిస్తూ ఉంటాయి, కానీ అలా ఏం కాదు. ఇవి ఎటు బ్రేక్అవుట్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ వరకు సైకాలజీని అర్థం చేసుకోండి, ఇక్కడ వరకు ఏం జరుగుతుందో సైకాలజీని అర్థం చేసుకోండి, దాని తర్వాత బ్రేక్అవుట్ని బట్టి మన డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఫామ్ అవుతున్న చార్ట్ని ఒకసారి గమనించండి. ఒకసారి లో ఫామ్ చేశాక నెక్స్ట్ అన్ని కూడా హైయర్ లోస్ ని ఫామ్ చేస్తూ అండ్ హైయర్ కి వెళ్తున్న ప్రతిసారి ఒకే పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ అగైన్ ప్రైస్ డౌన్ సైడ్ కి అయితే ఫాలో అవుతుంది. కానీ ఒక పాయింట్ లో స్టాక్ లో బ్రేక్అవుట్ అండ్ ఆ ప్యారలల్ గా కూడా అప్పటి వరకు తక్కువ వాల్యూమ్స్ ఉన్నది, ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర గుడ్ వాల్యూమ్స్ మనకు కనిపించాయి.
వచ్చాయి. దెన్ మనం బ్రేక్అవుట్ క్యాండిల్ ఒక హైని మార్క్ చేసి ఆ హై బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ క్యాండిల్స్ దగ్గర బై చేస్తాం. బై చేశాక రీసెంట్ స్వింగ్ లోని మనం స్టాప్ లాస్ గా పెడుతూ 1:1.5 టార్గెట్ కోసం మనం వెయిట్ చేస్తాం. ఒకవేళ అలా ఇక్కడ మనం మిస్ అయ్యి ప్రైస్ ఇలా రీటెస్ట్ అయ్యి అగైన్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నా ఇక్కడ రీటెస్ట్ అయ్యి ప్రీవియస్ గా రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందన్న ఒక కన్ఫర్మేషన్ లో ఆ రివర్సల్ లో కూడా ఇక్కడైనా సరే మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుండొచ్చు. ఇక్కడ కూడా హయ్యర్ లోస్ మనకి ఫామ్ అవుతుంది. బట్ హయ్యర్ సైడ్ కి వెళ్తున్న ప్రతిసారి ఒకే పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ ప్రైస్ డౌన్ సైడ్ కి వస్తుండడం, ఇలా వస్తున్న బ్రేక్అవుట్ని మనం బులిష్గా చూస్తూ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయ్యాక ఇక్కడ మనం ఎంట్రీని ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ ఈ రీసెంట్ స్వింగ్లో. సో ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా అప్ సైడే బ్రేక్అవుట్ రావాలా, నీడ్ లేదు. ఇలా డౌన్ సైడ్ కూడా మనకి బ్రేక్అవుట్ రావచ్చు. ఇలా ఒక లో ఫామ్ చేశాక హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తూ ఒక పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తున్న ప్రైస్ ఖచ్చితంగా అప్ సైడే బ్రేక్ అవ్వాలని రూల్ లేదు. డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి కూడా ఇలా ఫాల్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదర్ అప్ సైడ్ బ్రేక్ అయితేనే మనం ట్రేడ్ చేయడం, లేదంటే డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్న రీసెంట్ స్వింగ్ హై అబోవ్ మనం స్టాప్ లాస్ని పెట్టి ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడం. థియరిటికల్గా అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్కి మాత్రమే మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ ఇదే సేమ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఇలా మనకి ప్యాటర్న్ ఫామ్ అయ్యాక అప్ సైడ్కే కాదు డౌన్ సైడ్ కూడా ఇలా బ్రేక్అవుట్ వస్తుంది. ఈవెన్ ఇలా బ్రేక్అవుట్ వచ్చి ఫాలో అయ్యాక ఇక్కడ రీటెస్ట్ వచ్చింది చూసారా ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్స్, ఈసారి అగైన్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అయ్యి డౌన్ సైడ్ కి ఫాలో అవడం, అక్కడ అగైన్ ఈసారి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే ఇక్కడ వస్తున్న రిజెక్షన్ ఉంది చూసారా, ఇది ఒక ఫర్దర్ కన్ఫర్మేషన్ అగైన్ ఆ లెవెల్ ని రెసిస్టెన్స్ గా ప్రైస్ ఫేస్ చేస్తుందని. సో థియరిటికల్ గా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే అప్ సైడ్ కే బ్రేక్అవుట్ అవుతుంది అని ఎలా మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనే కాదు, ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా అప్ అండ్ డౌన్ ఎటు బ్రేక్ అవుతున్నా రీసెంట్ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ని పెట్టి మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ మీరు ఎక్కడ నేర్చుకుంటున్నా థియరిటికల్ గా ఎక్కడ చూస్తున్నా ఈ డైరెక్షన్ లోనే వెళ్తుంది ప్యాటర్న్ ఉంటే ఇదే డైరెక్షన్ లో మనకి ప్రైస్ వెళ్తుందని థియరిటికల్ గా ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ గా 100% అలానే జరగదు ఎప్పుడు. అండ్ నెక్స్ట్ డిసెండింగ్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుందాం. డిసెండింగ్ ట్రయాంగిల్ లో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి ఫాల్ అయిన తర్వాత హైస్ ని మేక్ చేస్తుంది అండ్ ప్రైస్ డౌన్ సైడ్ కి వస్తున్న ప్రతిసారి కంటిన్యూస్ గా ఒక పాయింట్ లో సపోర్ట్ ని మార్క్ చేస్తుంది, మీన్స్ సపోర్ట్ ని ఫామ్ చేస్తుంది. ప్రతిసారి లోయర్ హైస్ ని ఫామ్ చేస్తూ ఉందంటే ప్రైస్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉందనే. ఈసారి వస్తున్న ప్రతి హైక్ కూడా లోయర్ సైడ్ ఉందంటే సెల్లింగ్ ప్రెషర్ ఉందని. అండ్ డౌన్ సైడ్ స్టేబుల్ గా ఒక దగ్గర సపోర్ట్ తీసుకుంటూ వస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ ఉంది బట్ డౌన్ సైడ్ సిగ్నిఫికెంట్ గా ఫాల్ ఉండట్లేదు, సపోర్ట్ ఉంటుంది. ఇఫ్ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్కి వచ్చిందంటే ఇప్పటి వరకు ఫామ్ చేయని లోయర్ లోస్ని ఫస్ట్ టైం ఫామ్ చేస్తున్నట్లు కాబట్టి, ప్రీవియస్ లో కంటే ఈసారి లోయర్ లోస్ ఫామ్ అవుతున్నట్లు కాబట్టి, అండ్ ఇలా మల్టిపుల్ టైమ్స్ ఒక పాయింట్ని సపోర్ట్గా తీసుకున్న ప్రైస్ ఆ పాయింట్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తుండడం మనం ఒక సెల్లింగ్ కన్ఫర్మేషన్లో తీసుకుంటూ ఇక్కడ కానీ ఆ రీటెస్ట్ చేసినప్పుడు ఆ సపోర్ట్ లైన్ దగ్గర కానీ మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. అండ్ ఎగ్జాంపుల్ ని గమనిద్దాం. డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో ఎగ్జాంపుల్ ని గమనించారంటే ఒక హై ఫామ్ అయ్యాక నెక్స్ట్ హై లోయర్ హై అవుతున్నా సేమ్ బేస్ దగ్గరే మనకి మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ సపోర్ట్ తీసుకుంటుంది. కానీ ఒకసారి ఆ లెవెల్స్ ని బ్రేక్ చేశాక ప్రైస్ ఫాల్ అయ్యి అగైన్ రీటెస్ట్ అయ్యి అగైన్ అక్కడి నుంచి మనకి ఫాల్ కనిపించింది. సో ఇక్కడ బ్రేక్ అవుతున్న దగ్గర కానీ ఆ రీటెస్ట్ అవుతున్న దగ్గర కానీ మనం సెల్ ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఇంకాస్త క్లారిటీగా ఉంటుంది. ఒక హై ఫామ్ అయ్యాక నెక్స్ట్ వన్ కూడా లోయర్ హైస్, బట్ ప్రైస్ డౌన్ సైడ్ కి వస్తున్న ప్రతిసారి ఒకే పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటూ ఎప్పుడైతే ఆ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నట్లు. సో ఇక్కడ బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ దగ్గరైనా మనం ట్రేడ్ చేసి ఉండొచ్చు, లేదు బ్రేక్అవుట్ అయ్యి అగైన్ ఇక్కడికి వెళ్ళి మల్టిపుల్ రీటెస్టింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడ కానీ ఇక్కడ ఆర్ ఇక్కడ ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ ని రెసిస్టెన్స్ గా ఫేస్ చేసి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుందన్న ఇండికేషన్ మనకి ఈ యూ టర్న్ తీసుకుంటున్న ప్రతి పాయింట్ దగ్గర ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్ దగ్గరైనా సరే మనం ఎంట్రీని ప్లాన్ చేసి ఉండొచ్చు. స్టాప్ లాస్ రీసెంట్ స్వింగ్ హై, టార్గెట్ 1:1.5. అలా తర్వాత ప్రైస్ ఇక్కడ వరకు ఫాల్ అయ్యి అగైన్ ఇలా రివర్సల్ కి వెళ్ళింది. కానీ ప్రతిసారి అలానే ఉండాలా, డౌన్ సైడ్ కే బ్రేక్ అవ్వాలా అంటే కాదు. ఇక్కడ గమనించండి, ఈ సేమ్ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ ఒక లెవెల్ దగ్గర తీసుకుంటూ లోయర్ హైస్ ని ఫామ్ చేస్తున్న ప్రతిసారి మనకి ఇక్కడ బేరిష్ యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి, ఒకే దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ చేద్దామని మనం వెయిట్ చేస్తుంటాం. కానీ డౌన్ సైడ్ కాకుండా అప్ సైడ్ మనకి ప్రైస్ బ్రేక్అవుట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ కూడా మనకి అప్ సైడ్ ప్రైస్ బ్రేక్అవుట్ అయింది. ఇలా బ్రేక్అవుట్ అయిన దగ్గరైనా మనం ట్రేడ్ ని ప్లాన్ చేయొచ్చు, ఆర్ ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు రీటెస్ట్ అవుతున్నప్పుడు ఇక్కడైనా మనం ట్రేడ్ ని ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఈ రీసెంట్ స్వింగ్ లో, టార్గెట్ మన స్టాప్ లాస్ ఎంత ఉంటుందో దానికి 1:1.5. అండ్ నెక్స్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్. ఇది మార్కెట్ పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా ఎప్పుడైనా ఫామ్ అవుతుంది.
ఇది ఫామ్ అయిందంటే మనం ఒకటే గుర్తుంచుకోవాలి, మార్కెట్లో డెసిషన్ ఎవరు తీసుకోలేకపోతున్నారు. బుల్స్ తీసుకోలేకపోతున్నారు, బేర్స్ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ వస్తున్న బ్రేక్అవుట్ అప్ సైడ్ అయినా ఉండొచ్చు, లేదంటే డౌన్ సైడ్ కూడా ఉండొచ్చు. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ మనకి ఫామ్ అవుతుందన్న ప్రతిసారి కూడా మనం అలర్ట్గా ఎటు సైడ్ అయినా ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలి. బికాస్ ఇక్కడ మీరు గమనించారంటే ప్రైస్ అయితే హైయర్ సైడ్ వెళ్తుంది, లో ఫామ్ చేశాక నెక్స్ట్ అన్ని కూడా హైయర్ లోసే. అండ్ అప్ సైడ్ నుంచి చూసారంటే ఒకసారి హై ఫామ్ చేశాక నెక్స్ట్ అన్ని కూడా లోయర్ హైసే. సో లోయర్ హైస్, హైయర్ లోస్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఒక దగ్గరికి వెళ్ళాక బుల్స్ దాన్ని టాప్ సైడ్కి తీసుకొస్తున్నారు. అండ్ ప్రీవియస్ లో కంటే ఈసారి లో హైయర్ సైడే ఉంటుంది. సో లోస్ అయితే బ్రేక్ అవ్వట్లేదు, డౌన్ సైడ్కి హైయర్ సైడే ఉంటున్నాయి. బుల్స్లో స్ట్రెంగ్త్ ఉంది. బట్ అలానే ఒక హైకి వెళ్ళాక సెల్లర్స్ కూడా ఆ హై కంటే ఇంకొక హై హైయర్ సైడ్ ఉండేలా చూడట్లేదు. సెల్లర్స్ ఒక పాయింట్ నుంచి యాక్టివ్ అవుతున్నారు, బుల్స్ ఒక పాయింట్లో యాక్టివ్ అవుతున్నారు, బేర్స్ ఒక పాయింట్లో యాక్టివ్ అవుతున్నారు. ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు. సో ఇది ఇద్దరు మధ్యలో జరుగుతున్న ఒక ఫైట్ లా చూడాలి మనం. సిమెట్రికల్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఫైట్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్ విచ్ హ్యావింగ్ ఈక్వల్ స్ట్రెంగ్త్. వాళ్ళ దగ్గర ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ బ్రేక్అవుట్ ఎటు వస్తుంది అనేది మనకు ఒక కన్ఫర్మేషన్. బట్ ఎవరు విన్ అవుతున్నారు అనేది బ్రేక్అవుట్ క్యాండిల్తో తెలుస్తుంది. కాబట్టి ఎంటైర్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఫామ్ అవుతున్నప్పుడు మనం ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకూడదు. అది కంప్లీట్లీ ఫామ్ అయి బ్రేక్అవుట్ అయి ఇలా బ్రేక్అవుట్లోనూ లేదంటే రీటెస్ట్ అవుతున్నప్పుడు కూడా ఒక కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో సిమెట్రికల్ ట్రయాంగిల్లో ఇలా మనకి అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ ఉండొచ్చు, ఈవెన్ ఇలా డౌన్ సైడ్ కూడా మనకి బ్రేక్అవుట్ ఉండొచ్చు. బోత్ కేసెస్లో కూడా మనం ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇవి ట్రయాంగిల్స్. సిమెట్రికల్ ట్రయాంగిల్లో హైయర్ లోస్ ఫామ్ అవుతూ లోయర్ హైస్ ఫామ్ అవుతూ ఉంటాయి. మీన్స్ ఇటు సైడ్ బులిష్ గా, ఇటు సైడ్ బేరిష్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎటు సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా ఆ డైరెక్షన్ లో మనం ట్రేడ్ చేయగలగాలి. సేమ్ ఇక్కడ కూడా అనదర్ సిమెట్రికల్ ట్రయాంగిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. దాని ఇలా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు రీసెంట్ స్వింగ్ హైని మనం స్టాప్ లాస్ గా పెట్టి ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అనదర్ ఎగ్జాంపుల్ సిమెట్రికల్ ట్రయాంగిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్, రీసెంట్ స్వింగ్ హై అబోవ్ స్టాప్ లాస్ అండ్ 1:1.5 మన టార్గెట్. నెక్స్ట్ పెనెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి పేరుకే ఒక ప్యాటర్న్ లా ఉంటాయి, కానీ సిమెట్రికల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే పెనెంట్స్ లో కూడా ఉంటుంది. మరి పెనెంట్స్ కి సిమెట్రికల్ ట్రయాంగిల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఒక లార్జర్ ప్యాటర్న్. లెట్స్ సే మీరు డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నారనుకోండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అవడానికి చాలా వీక్స్ పట్టింది ఆ ప్యాటర్న్ ఫామ్ అవడానికి అని కనిపిస్తుంటే దాన్ని సిమెట్రికల్ ప్యాటర్న్ అని పిలవండి. ఆ సేమ్ డైలీ టైం ఫ్రేమ్ లోనే ఇక్కడ మీరు గమనించండి, ఇలా 1-2 క్యాండిల్స్ టాప్ సైడ్, 1-2 క్యాండిల్స్ డౌన్ సైడ్, 1-2 క్యాండిల్స్ టాప్ సైడ్ వచ్చి ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకోండి. విత్ ఇన్ 1-2 వీక్స్ లోనే బ్రేక్అవుట్ కనిపిస్తే దెన్ అప్పుడు మనం పెనెంట్ అంటాం. సిమెట్రికల్ ట్రయాంగిల్ ఒక మినీ వెర్షనే పెనెంట్ అంటే. సిమెట్రికల్ ట్రయాంగిల్లో ఎలా అయితే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ని, అప్ సైడ్ బ్రేక్అవుట్ ని ట్రేడ్ చేస్తామో, పెనెంట్స్ లో కూడా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే బేరిష్ పెనెంట్ అంటారు. అక్కడ మనం సెల్ పొజిషన్ ని క్రియేట్ చేస్తాం. అండ్ టాప్ సైడ్ కి బ్రేక్అవుట్ వస్తే బులిష్ పెనెంట్ అంటారు. దాని అప్పుడు మనం బులిష్ ట్రేడ్స్ ని ప్లాన్ చేస్తాం. ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ కంటే చాలా తక్కువ క్యాండిల్స్ తో ఇది ఫామ్ అవుతూ ఉంటుంది. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ అయితే మనకి కొంత పెద్దదిగా, ఈవెన్ మనం 15 మినిట్లో ఉంటున్న ప్యాటర్న్ ఫామ్ అవడానికి మనకు కొంత టైం ఎక్కువ పట్టుంటుంది. కానీ ఇక్కడ పెనెంట్స్ ఫామ్ అవడానికి తక్కువ టైమే పడుతుంది. కాబట్టి మినీ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ని పెనెంట్స్ అని పిలుస్తాం. ఇవి కూడా అంతే, బ్రేక్అవుట్ ఏ డైరెక్షన్లో అవుతుందో ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ రీసెంట్ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ని మనం స్టాప్ లాస్గా పెట్టి ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ వెడ్జెస్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం అసెండింగ్ ట్రయాంగిల్ మాట్లాడుకున్నాం కదా. అసెండింగ్ ట్రయాంగిల్ కి రైజింగ్ వెజ్ కి డిఫరెన్స్ ఏంటి ఒకసారి మీరే గమనించండి. అసెండింగ్ ట్రయాంగిల్ కి రైజింగ్ వెజ్ కి డిఫరెన్స్ ఏంటి? అసెండింగ్ ట్రయాంగిల్ లో కూడా మనకి డౌన్ సైడ్ ఇలా లైన్ ఉంటుంది, బట్ టాప్ సైడ్ ఇలా లైన్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాం కదా ప్రతి దగ్గర అసెండింగ్ ట్రయాంగిల్లో. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మనం బయింగ్ యాక్టివిటీ చేయొచ్చు అనుకున్నాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? టాప్ సైడ్ ఉన్న లైన్ అసెండింగ్ ట్రయాంగిల్లో రెసిస్టెన్స్ లా యాక్ట్ అవుతుంటే ఇక్కడేమో కొంత స్లాండ్ గా ఉంది టాప్ సైడ్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, అసెండింగ్ ట్రయాంగిల్ కి రైజింగ్ వెజ్ కి బిగ్ డిఫరెన్స్ ఏం లేదు. కానీ అసెండింగ్ ట్రయాంగిల్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ప్రైస్ రిజెక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. అదే రైజింగ్ వెజ్ లో కూడా నెక్స్ట్ హై ప్రీవియస్ హై కంటే ఒక బిగ్ వేలో హైయర్ గా లేదు. ఇక్కడ ఏం లేదు, హై దానికి దగ్గరగానే ఉంటున్నాయి, హైస్ అని దగ్గరగానే ఉంటున్నాయి. మీన్స్ బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ లేదు, ఇంకా హైయర్ హైస్ ని ఫామ్ చేయడానికి అంత స్ట్రెంగ్త్ అయితే లేదు. బట్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు మాత్రం ఒక లో ఫామ్ చేశాక ప్రతిదీ కూడా హైయర్ లో అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా వెయిట్ చేస్తున్నాం ఎటు సైడ్ బ్రేక్అవుట్ వస్తుందా అని. ఒకవేళ ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, టాప్ సైడ్ కే బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి,
సో ఇలా అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చాక ఆ టైం వరకు ఉన్న చార్ట్ ప్యాటర్న్ ని చూస్తున్న మనకి అక్కడేం బేరిష్నెస్ లేదు కదా, బేరిష్ వ్యూ ఆర్ బేరిష్ ఒక సెల్లింగ్ ప్రెషర్ ఏం లేదు కదా మనకు. అక్కడ వరకు హైస్ కూడా కొంత హైయర్ సైడే ఉంటున్నాయి, లిటిల్ బిట్ కొంత హైయర్ సైడే మూవ్ అవుతున్నాయి, లోస్ కూడా హైయర్ లోసే ఫామ్ అవుతున్నాయి. అక్కడ వరకు మనకి బేరిష్ ఆర్ వీక్నెస్ ఏం కనిపించలేదు కదా ప్యాటర్న్ లో. ఒకవేళ మనకి టాప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చుంటే మనం ట్రేడ్ చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ అసెండింగ్ ట్రయాంగిల్లో ఎలాంటి ట్రేడ్ తీసుకునే వాళ్ళం, ఇక్కడ కూడా అదే ట్రేడ్ తీసుకునే వాళ్ళం. కానీ థియరిటికలీ ఈ రైజింగ్ వెజ్ని ఎలా చెప్తారంటే రివర్సల్ ప్యాటర్న్ అని చెప్తారు. ఇలా వస్తూ వస్తూ డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుందని చెప్తారు. ఆ ఎగ్జాంపుల్స్ని కూడా చూపిస్తాను. డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుందని చెప్తారు. ఒకవేళ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే దెన్ అప్పటి వరకు ప్రైస్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న బుల్స్ ఫెయిల్ అయినట్లు మనం అర్థం చేసుకోవచ్చా? ఫెయిల్ అయినట్లే కదా. ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతూ రైజింగ్ వెజ్ ఫామ్ అవుతూ డౌన్ సైడ్కి బ్రేక్ అయిందంటే, రైజింగ్ వెజ్ అంటేనే డౌన్ సైడ్ బ్రేక్ అవుట్ అని థియరిటికల్గా ఉంటుంది, కానీ బట్ గుర్తుంచుకోండి ఇలా అప్ సైడ్ కూడా బ్రేక్ అవ్వచ్చు లైక్ అసెండింగ్ ట్రయాంగిల్. బట్ డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుంటే అప్పటి వరకు బులిష్గా మెయింటైన్ చేయాలనుకుంటున్న బుల్స్ ఫెయిలర్ అని మనం అర్థం చేసుకుంటూ ఇక్కడ ఎంట్రీని ప్లాన్ చేస్తాం, లేదు ఇలా రీటెస్ట్ అయ్యాకనే ఎంట్రీని ప్లాన్ చేస్తాం, స్టాప్ లాస్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో స్టార్టింగ్ మాట్లాడుకున్నవి ఇవి ఏవైనా సరే ఇప్పుడు ఈ వీడియోలో ఉంటున్న ఎంటైర్ అన్ని ప్యాటర్న్స్ కూడా మీరు అప్ సైడ్కి వెళ్ళినా ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలి, డౌన్ సైడ్కి వెళ్ళినా ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలి. కానీ ఆ పర్టికులర్ చార్ట్ ప్యాటర్న్ మీకు ఏదైతే చెప్పడానికి ప్రయత్నించిందో సైకాలజీ ఎవరి సైడ్ ఉంది, బుల్ సైడ్ ఉందా బేర్ సైడ్ ఉందా, అది క్లారిటీ ఉండాలి మనకి. ఒకవేళ బుల్ సైడ్ ఉండి బ్రేక్అవుట్ కూడా టాప్ సైడ్కి వచ్చింది అనుకోండి, ఓకే అప్పటి వరకు హోల్డ్ చేస్తున్న వాళ్ళు, ప్రైస్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఫర్దర్గా ర్యాలీకి తీసుకెళ్తున్నారని ఒక కన్ఫర్మేషన్ మనకి. అలా కాకుండా ప్రైస్లో బులిష్నెస్ ఉంటూ బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి వస్తుందంటే అది ఒక రివర్సల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి రైజింగ్ వెజ్ని రివర్సల్ ప్యాటర్న్ అని పిలుస్తారు. ఈవెన్ ఇది టాప్ సైడ్కి బ్రేక్అవుట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ ట్రేడ్స్ని కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్గా చూపిస్తాను. ఇది రైజింగ్ వెజ్ ఒక ఎగ్జాంపుల్. ప్రైస్ ఫాలో అవుతూ రైజింగ్ వెజ్ కనిపిస్తున్నప్పుడు ప్రైస్ డౌన్ సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తూ ఉంటే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ కానీ ఆర్ ఇలా రీట్రేస్మెంట్ వస్తున్న దగ్గర కానీ మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. రీసెంట్ స్వింగ్ హై స్టాప్ లాస్. సేమ్ ఇక్కడ కూడా ఇలా బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ దగ్గర కానీ ఆర్ ఇలా రీటెస్ట్ అవుతున్న దగ్గర కానీ ఇలా యూటర్న్ తీసుకుంటున్న దగ్గర కానీ మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఈ రీసెంట్ స్వింగ్ హై. ఈ ఎగ్జాంపుల్ ని కూడా గమనించండి, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. బట్ రైజింగ్ వెజ్ ఫామ్ అయిన ప్రతిసారి డౌన్ సైడ్కే వెళ్ళాలా అంటే అలా ఏం కాదు. రైజింగ్ వెజ్ ఫామ్ అవుతున్నప్పుడు అప్ సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ వస్తున్నా రీసెంట్ స్వింగ్ లోని పెట్టి కూడా మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అయితే ఇది. నెక్స్ట్ ఫాలింగ్ వెజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కూడా గమనించండి, ఫాలింగ్ వెజ్ కి డిసెండింగ్ ట్రయాంగిల్ కి డిఫరెన్స్ ఏంటి? ఒకసారి డిసెండింగ్ ట్రయాంగిల్ ని గమనించండి. డిసెండింగ్ ట్రయాంగిల్ లో మనకి డౌన్ సైడ్ సపోర్ట్ లా ఉంటూ టాప్ సైడ్ ఫామ్ అవుతున్న ప్రతి హై కూడా ప్రీవియస్ హై కంటే లోయర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కూడా టాప్ సైడ్ ఫామ్ అవుతున్న హై ప్రీవియస్ హై కంటే లోయర్ సైడే హైస్ ని ఫామ్ చేస్తూ లోయర్ హైస్ ని ఫామ్ చేస్తూ వస్తుంది. బట్ డౌన్ సైడ్ మాత్రం ఒక పాయింట్ వరకు సపోర్ట్ లాగా కాకుండా ఎగ్జాక్ట్ ఒక పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుని టాప్ సైడ్ కాకుండా ఈసారి లోయర్ లోసే ఫామ్ అవుతున్నాయి డౌన్ సైడ్. సో ఈ ప్యాటర్న్ లో మనకి బేరిష్నెస్ కదా ఉంది. లైక్ బుల్స్ దగ్గర స్ట్రెంత్ ఉందనేలా మనకి ఏదైనా ఇండికేషన్ ఉందా? హై కంటే ఈసారి హైయర్ హై ఏమైనా ఫామ్ అవుతుందా? లేదు. లో కంటే ఈసారి ఏమైనా హైయర్ లో ఫామ్ అవుతుందా? లేదు. ఎంటైర్ ప్యాటర్న్ లో కూడా కొంత సెల్లింగ్ ప్రెషరే కనిపిస్తుంది మనకి. అందుకే ప్రైస్ కూడా డౌన్ సైడ్కి ఇలా మూవ్ అవుతుంది. మరి అలాంటి సందర్భంలో ఒకవేళ ప్రైస్ ఈ ప్యాటర్న్ ని అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే దెన్ మనం అది ఎలా అర్థం చేసుకోవాలి? అప్పటి వరకు ప్రైస్ ని సెల్లింగ్ ప్రెషర్ తో బేరిష్ గా ఉంచిన వాళ్ళు ఫెయిల్ అవుతూ బుల్స్ కంట్రోల్ తీసుకుంటున్నారని మనం గమనించచ్చా? సో యూజువల్ గా ఫాలింగ్ వెజ్ మనకి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇలా మనకి టాప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చి ఇలా ఫాలో అవుతున్న ప్రైస్ ఇక్కడ ఇలా ఫాలింగ్ వెజ్ ని ఫామ్ చేసిన తర్వాత రివర్సల్ తీసుకుంటుంది, అప్ సైడ్కి వెళ్తుంది అనే ఒక ఇండికేషన్ మనకి థియరిటికల్గా ఉంటుంది. బట్ యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, అప్ సైడ్కి వస్తున్నా ఇది మనం ట్రేడ్ చేయాలి, డౌన్ సైడ్కి వస్తున్నా బేస్డ్ ఆన్ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కాన్సెప్ట్ ద్వారా మనం ఇందులో బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి వస్తున్నా మనం ట్రేడ్ చేయాలి. ఇందులో ఉన్న అన్ని ప్యాటర్న్స్ కూడా అప్ సైడ్కి వెళ్తున్నా మనం ట్రేడ్ చేస్తాం, డౌన్ సైడ్కి వెళ్తున్నా ట్రేడ్ చేస్తాం. కాబట్టి థియరిటికల్గా ఒకటి ఫిక్స్ అయిపోకుండా ఇవన్నీ కూడా న్యూట్రల్ ప్యాటర్న్స్ లానే చూడండి. ఎటు సైడ్ బ్రేక్అవుట్ వస్తున్నా మనం ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లేదు మీకు కంఫర్ట్ ఒక డైరెక్షన్లోనే ఉంది, థియరిటికల్గా ఉన్న డైరెక్షన్లో వస్తేనే నేను ట్రేడ్ చేస్తాను అనుకుంటే దెన్ మీరు అలాంటి ట్రేడ్స్నే ట్రేడ్ చేయండి, మిగతా ట్రేడ్స్ని అవాయిడ్ చేయొచ్చు. బట్ నేను పర్సనలీ ఇలాంటి ప్యాటర్న్స్ కనిపిస్తున్నప్పుడు ఎటు బ్రేక్అవుట్ వస్తున్నా ఆ బ్రేక్అవుట్ కింద వాల్యూమ్ కానీ కన్ఫర్మేషన్ నాకు ఇస్తూ ఉంటే అది కంటిన్యూషన్ మీన్స్ ప్రీవియస్గా ప్రైస్ పెరుగుతూ బ్రేక్అవుట్ టాప్ సైడ్కి వస్తే అది ఒక కంటిన్యూషన్ బ్రేక్అవుట్, దాన్ని ఆ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. లేదు ప్రైస్ పెరుగుతూ ఈ 12 ప్యాటర్న్స్లో ఏ ప్యాటర్న్ అయినా ఫామ్ అవుతూ డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ వస్తూ కింద వాల్యూమ్ కన్ఫర్మేషన్ వస్తూ ఉంటే దెన్ బేస్డ్ అపాన్ మై వ్యూ నేను సెల్ పొజిషన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఇలానే ఉండాలి, ఈ డైరెక్షన్లోనే ట్రేడ్ ఉండాలని మాత్రం
మైండ్లో ఉంచుకోవద్దు. ఇలా మనకి ఫాలింగ్ వెజ్ కనిపిస్తుందంటే అప్ సైడ్కి బ్రేక్అవుట్ వస్తుంది అనేలా థియరిటికల్గా ఉంటుంది. ఒకవేళ మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తూ ఉంటే ఇలా బ్రేక్అవుట్ ఇస్తున్న క్యాండిల్, ఆ క్యాండిల్ హైని బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ, రీసెంట్ స్వింగ్ లోని స్టాప్ లాస్ గా పెట్టి ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ ఫాలింగ్ వెజ్ ఉన్న ప్రతిసారి ప్రైస్ అప్ సైడ్ కే బ్రేక్అవుట్ అవుతుంది అంటే కాదు, డౌన్ సైడ్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇది. ఈవెన్ ఇలా బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేసి రీసెంట్ స్వింగ్ హైని మనం స్టాప్ లాస్ గా ప్లేస్ చేసి కూడా ట్రేడ్ ని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ మన కంఫర్ట్, మనం ఏదైతే ట్రేడ్ చేస్తూ ఆర్ ప్రైస్ యాక్షన్ ని గమనిస్తూ వెళ్తూ ఉంటామో అందులో కొన్నిసార్లు మనకి ఒక డైరెక్షన్ లో వెళ్లే ట్రేడ్స్ పైన ఎక్కువ నమ్మకం ఉంటుంది, అనదర్ డైరెక్షన్ లో వెళ్లే ట్రేడ్స్ పై ఎక్కువ కాన్ఫిడెన్స్ ఆర్ బిలీఫ్ ఉండదు. అది మనం విత్ ద సిస్టమ్ ఆన్ గోయింగ్ విత్ టైం మనం నేర్చుకోవాలి. అంతేగాని థియరిటికల్గా ముందుగానే ఇలానే బ్రేక్అవుట్ అవుతుంది, ఇట్లే వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు మనం అసలు ముందుగా అనుకోకుండా ఎటు బ్రేక్అవుట్ అవుతున్నా రీసెంట్ స్వింగ్ హై ఆర్ స్వింగ్లోని స్టాప్ లాస్ పెట్టి మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్న విషయం మైండ్లో ఉంచుకుంటూ రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతుంటే మన ట్రేడింగ్ సైకాలజీ దానంతట అదే డెవలప్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఈ ఛానల్స్ ఉంటాయి కదా, లైక్ యూజువల్గా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో కూడా మీకు ఒక సపోర్ట్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది టాప్ సైడ్. ఓకే, ఇన్ బిట్వీనే మూవ్ అవుతుంది అనుకోండి, దాన్ని హారిజాంటల్ ఛానల్ అంటారు. ప్రైస్ ఒక 2 లైన్స్కి ప్యారలల్ లైన్స్కి మధ్యలోనే మూవ్ అవుతుంటే అది హారిజాంటల్ ఛానల్ అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అలా కాకుండా ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది, బట్ ఒక సిస్టమాటిక్ వేలో ఫామ్ అవుతుంది. లోయర్ హైస్ లోయర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది. మనం అది 2 ప్యారలల్ లైన్స్ ద్వారా డిఫైన్ చేయగలుగుతున్నాం అంటే ఎంటైర్ ఛానల్ని డిసెండింగ్ ఛానల్ అని పిలుస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ని గమనిద్దాం. దీనికి సిమిలర్గానే ప్రైస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. దాని ఒక 2 ప్యారలల్ లైన్స్ ద్వారా మనం డిఫైన్ చేయగలుగుతున్నాం అంటే దెన్ అది మనం అసెండింగ్ ఛానల్ అని పిలుస్తాం. అసెండింగ్ ఛానల్కి ఎగ్జాంపుల్ని గమనించండి. ఈ ఛానల్స్ అన్నిట్లో కూడా బ్రేక్అవుట్ ఎటు వస్తుంది, అప్ సైడ్కి వస్తుంటే దాని అప్ సైడ్ వస్తున్న క్యాండిల్ బ్రేక్అవుట్ని బట్టి మనం టాప్ సైడ్కే ట్రేడ్ చేస్తాం. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుంటే డౌన్ సైడ్నే మనం ట్రేడ్ చేస్తాం. కానీ అసెండింగ్, డిసెండింగ్, హారిజాంటల్ ఈ నేమ్స్ని బట్టి మనం ట్రేడ్ని డిసైడ్ చేయాలని ప్రయత్నించాం. అండ్ ఫైనలీ ఫ్లాగ్స్, బులిష్ ఫ్లాగ్స్ ఉంటాయి, బేరిష్ ఫ్లాగ్స్ ఉంటూ ఉంటాయి. ఇది ప్రతిరోజు కూడా మీకు చార్ట్లో కనిపిస్తుండే ప్యాటర్న్సే. ప్రైస్ మనకు కొంత ర్యాలీ అయ్యాక మీన్స్ ఒక మొమెంటంతో ప్రైస్ మూవ్ అయ్యాక కొంతవరకు కన్సాలిడేట్ అవుతుంది, అగైన్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ కన్సాలిడేషన్ని 2 హారిజాంటల్ లైన్స్తో మనం డిఫైన్ చేస్తూ ప్రీవియస్గా ఉన్న ప్రైస్ ర్యాలీని ఒక పోల్ అనుకుంటే ఇది పోల్ అండ్ ఫ్లాగ్, పోల్ అండ్ ఫ్లాగ్. ఇలా ప్రైస్ పెరుగుతూ ఇలాంటి ఫ్లాగ్ ఫామ్ అయిందంటే దాన్ని ఇది బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు. అండ్ టాప్ సైడ్ వస్తున్న బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ తీసుకుంటూ ఈ పోల్ ఒక హైట్ ఎంత ఉందో ఆ హైట్ని టార్గెట్గా చూస్తుంటారు. థియరిటికల్గా చెప్తున్నా, ప్రాక్టికల్గా నేనైతే స్టాప్ లాస్ ఎంత ఉంచుతున్నాను దానికి 1:1 ఆర్ 1:1.5 టార్గెట్ రాగానే ట్రైలింగ్ స్టాప్ లాస్ స్టార్ట్ చేస్తాను. దాన్ని బట్టి ఫర్దర్గా ఎక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో అక్కడ ట్రేడ్ లోంచి నేనైతే ఎగ్జిట్ అవుతాను. నెక్స్ట్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ కి ఎగ్జాంపుల్ ని గమనిద్దాం. ఇది బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఇలా ప్రైస్ ర్యాలీ అయిన తర్వాత ఒక టైం వరకు కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు మనకి ప్రైస్ స్మాల్ క్యాండిల్స్ తో ఒక రేంజ్ లోనే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ప్రైస్ ఆ రేంజ్ ని బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనకు ఒక మంచి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. యూజువల్లీ ఇలా బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ బిలో కూడా మనం స్టాప్ లాస్ పెట్టచ్చు, బట్ అది నియర్ గా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఆ స్టాప్ లాస్ ని ఎగ్జాక్ట్ గా ట్రిగ్గర్ చేయాలని కూడా ప్రైస్ వస్తుంటుంది. కాబట్టి ఈ ఫ్లాగ్ రిలేటెడ్గా ఉన్న రీసెంట్ స్వింగ్ లోని మనం స్టాప్ లాస్గా పెట్టి బులిష్ ఫ్లాగ్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటాం. బులిష్ ఫ్లాగ్స్ అన్ని అప్ సైడ్కే బ్రేక్అవుట్ అవ్వాలని చూడొద్దు. ఒకవేళ ప్రైస్ ఇలా డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు కూడా వస్తున్న రివర్సల్లో ఒక పోల్లా కనిపిస్తూ మనకు కొంత కన్సాలిడేషన్లో ఇలా ఫ్లాగ్ ఫామ్ అవుతుంటుంది. సో ఇలా ఫ్లాగ్ ఒకవేళ మీకు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతూ ఉంటే, ప్రీవియస్ ట్రెండ్ ఒకవేళ మీకు బేరిష్గా ఉంటే ఇలా ఫామ్ అవుతున్నది బులిష్ ఫ్లాగ్ కదా అని అవాయిడ్ చేయడం కాకుండా రీసెంట్ స్వింగ్ హై దగ్గర స్టాప్ లాస్ పెట్టి ఈ బులిష్ ఫ్లాగ్ లో కూడా మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రైస్ ఒక డైరెక్షన్ లో ఒక మొమెంటంతో ఫాలో అయ్యాక కొంతసేపు ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతుంది కదా, అలా కన్సాలిడేట్ అవుతున్న దగ్గర మనం 2 హారిజాంటల్ లైన్స్ ని డ్రా చేసి ఇది పోల్ అనుకుంటూ ఇది ఫ్లాగ్ అనుకుంటే దాన్ని ఇది మనం బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అని మనం పిలుస్తాం. డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ రాగానే ఇక్కడ ఉన్న క్యాండిల్ దగ్గర ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఈ పోల్ ఒక హైట్ని టార్గెట్గా చూస్తూ ఉంటారు. మార్కెట్ ఫాలో అవుతూ ఇలా కంటిన్యూస్గా ఒక స్ట్రాంగ్ మూమెంటంతో ప్రైస్ ఫాలో అయ్యాక ప్రైస్ ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా ఫాలో అవుతున్న ప్రైస్ని మనం పోల్ అనుకుంటాం, కింద కన్సాలిడేట్ అవుతున్న ప్రైస్ని ఫ్లాగ్ అనుకుంటే ఆ ప్రైస్ అప్ సైడ్కి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చాక ఆ బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ అబోవ్ మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ రీసెంట్ స్వింగ్ లోస్ని మనం స్టాప్ లాస్గా పెడుతూ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదంటే ప్రైస్ మీరు మిస్ అయ్యారు, ఈ పాయింట్లో అగైన్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి రీట్రేస్ అవుతున్నప్పుడు, రివర్సల్ అవుతున్నప్పుడు దెన్ ఈ పాయింట్స్ని కూడా మీరు అనదర్ ఎంట్రీ పాయింట్స్లో చూడొచ్చు. ఇది అనదర్ ఎగ్జాంపుల్
ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నప్పుడు అగైన్ ప్రైస్లో మనకి స్ట్రాంగ్ మూవ్ వచ్చాక ప్రైస్ కొంతసేపు కన్సాలిడేట్ అయ్యి అగైన్ డౌన్ సైడ్కి రావడం, అగైన్ రీటెస్ట్, అగైన్ ఫాల్ అయింది. సో ఇక్కడ కానీ ఆర్ అగైన్ రీటెస్ట్ అవుతున్నప్పుడు కానీ ఫ్లాగ్ దగ్గర అగైన్ రీటెస్ట్ అవుతున్నప్పుడు కానీ 2 పాయింట్స్లో కూడా మనం ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ అండ్ రీసెంట్గా మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, డబుల్ టాప్, డబుల్ బాటమ్, ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్ అండ్ హెడ్ అండ్ షోల్డర్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అండ్ రివర్స్ ఆర్ ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ అండ్ ఇప్పుడు మాట్లాడుకున్న 12 ప్యాటర్న్స్, వీటన్నిటికీ ప్యాటర్న్స్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ బట్ అన్నిటినీ పీడిఎఫ్లా కంపైల్ చేస్తూ ఒక పీడిఎఫ్లో ఉంచుతూ మీకు మన ట్రేడింగ్ గ్రూప్లో ఉంటుంది. మీరు మేబీ ఇది లేట్గా చూస్తున్నా నేను ఆ పీడిఎఫ్ని పిన్ చేసి ఉంచుతాను. సో దట్ మీరు పైన మెసేజెస్లోకి వెళ్ళి క్లిక్ చేస్తారంటే ఆ పీడిఎఫ్ మీకు దొరుకుతుంది. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 3 lakh అబోవ్ మన వాళ్ళున్న గ్రూప్ ఉంటుంది. అందులో పిన్ అయిన మెసేజ్లోకి వెళ్ళారంటే మన ట్రేడింగ్ గ్రూప్ అని ఒక లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు మన ట్రేడింగ్ గ్రూప్లోకి రావచ్చు. లేదంటే ఆ లింక్ను కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. సో మీరు మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లోంచే ట్రేడింగ్ గ్రూప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. యూజువల్గా మీరు టెలిగ్రామ్లో డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తుంటే చాలా గ్రూప్స్ వచ్చేస్తాయి, ఫేక్ గ్రూప్స్. బట్ ఉండేది ఒక గ్రూపే 3 lakh అబోవ్. ఆ 3 lakh అబోవ్లోనే ట్రేడింగ్ గ్రూప్ ఒక ప్రైవేట్ జాయినింగ్ లింక్ అనేది మీకు ఉంటుంది. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్కి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని కూడా నేను మీతో షేర్ చేస్తున్నట్లే ప్రీవియస్గా క్యాండిల్ స్టిక్స్కి ఇచ్చాను అండ్ ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్స్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇది మీరు రెగ్యులర్గా మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవ్వదు. ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి ట్రేడ్స్. అండ్ ప్రతి ట్రేడ్ హిట్ అవుతుందనే మైండ్ సెట్ వద్దు. మీ బాధ్యత ఆ ప్యాటర్న్ని రికగ్నైజ్ చేయడం, ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టడం, ట్రైలింగ్ స్టాప్ లాస్ మెకానిజం ద్వారా మీ ప్రాఫిట్ని లాక్ చేసుకుంటూ ఉండడం. ఈ 3 ఫాలో అవ్వండి. దెన్ స్లోగా ప్రైస్ యాక్షన్ ఒక రియల్ సైకాలజీ మీకు అర్థమవుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మీకు అనిపించింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్గా మీరు మా హెల్ప్ చేయాలని మీరు భావిస్తున్నప్పుడు మీరు కానీ అది మీకు తెలిసిన వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ డైరెక్ట్ వెబ్సైట్ నుంచి ఓపెన్ చేస్తుంటే మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంటాయి. వాటిని క్లిక్ చేసి ఓపెన్ చేయడం ద్వారా మన ఛానల్కి హెల్ప్ చేసినట్లుంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.